ఇలా హింసిస్తున్నారు? చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. నువ్వు ఎంత గించుకున్నా మేము చెప్పా, అది మా పాలసీ. గురు, పాలసీ అంటూ కూర్చుంటే చచ్చిపోయేలా ఉన్నాడు. చెప్పేద్దాం గురు. అవును గురు, వాడెవడో మనల్ని మోసం చేశాడు. అయినా ఈ కుర్రాడు మనకు చేసిన అన్యాయం ఏముంది చెప్పు? కరెక్ట్ గురు, పార్టీ మార్చేద్దాం. మొత్తం చెప్పేసి ఇందరు డబ్బు తీసుకుందాం. అమ్మి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆ కుర్రాన్ని చేసుకోను. నువ్వు బలవంతాన కట్టబెట్టాలని చూసావో నీకు దక్కేది నా శవం మాత్రమే. సుధా, నోర్మై, ఏమిటా పిచ్చి మాటలు? కాంతం, సుధ మాటలు పిచ్చుకోతలు కావు, దేవుడు పలికిస్తున్న పలుకులు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టుబెట్టు. వాళ్ళందరినీ రేపే ఎక్కడి నుంచి పంపించేస్తున్నా. ఏమిటి పంపించేస్తున్నారా? ఎక్కడికి? అయినా పంపించడానికి మీరెవరండి? ఎవరన్నా? నీకు ముగ్గురిని, దీనికి తండ్రిని, ఇంటికి యజమాని. అన్నిటికీ మించి వాళ్ళు ఇక్కడ రావడానికి కారకుండి. నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇదిగో ఇదేమిటి? వదిన గారి పెట్టెలు, నా చీరలు, నా సామాన్లు. ఇన్నాళ్ళు ఇంట్లో మాయమైన చీరలు సామాన్లు ఎలా మాయమయ్యాయో ఎవరు తీశారో ఇప్పుడైనా అర్థమైందా? అంటే వదిన గారు? వదిన గారా నీ పిండా కూడా. ఆవిడ ఆస్తి పర్వాలు కాదు, వాడు డాక్టర్ కాదు, అది వాడి నర్సు కాదు, వాళ్ళది అసలు అమెరికానే కాదు. అమ్మో, అంతా తెలిసిపోయింది. వీళ్ళేరే? వాళ్ళు అమెరికా నుంచి కాదా వచ్చింది? అంటే నేను చేసిన సేవలన్నీ వృధా అన్నమాట. నా ఇల్లంతా దోచుకుంటారు. ఎంత నష్టం, ఎంత నామర్త! అమ్మో! కాంతం, ఏమీ పర్లేదు, నువ్వు భయపడక. ఇది ఒక అందుకు మంచిది. కాసేపు పడుకొని చూడమ్మా. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూస్తుండు, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసొస్తా. మా అమ్మ, మనం వెంటనే వెళ్ళిపోవాలి. నన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నాడు. పెళ్లి సంగతి తర్వాత, అర్జెంటుగా మనం వెళ్ళిపోవాలి. మనం ఎవరమో వాళ్ళకు తెలిసిపోయింది. వాడేడి? రంగా, 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 రంగా. మీరా? ఏంటి తొందర? మరి కవల వద్దా? వాళ్ళకి మనం ఎవరో తెలిసిపోయిందంట, మనం పారిపోవాలి. అల్లక అల్లంటే ఆ కాంతమ్మకి ఏంటి నాటకం? ఆ తుపాకీ ఏంటి? నాతో పెట్టుకోకు, ఫీజు మాడిపోద్ది. అవునరా, నా బుద్ధి గడ్డితేని మీతో పెట్టుకున్నందుకే నా తక్కువ అంచనా వేయకు. ఇది ఎవరిదో తెలుసా? మా మామగారిది. వాడి చాలా కాలమైంది కాబట్టి కొంచెం తుప్పటినంతే, గురి మాత్రం తప్పదు. నీ మొహం, నీతి నీకు లేకపోయినా మాకుంది. నీ ఉప్పు తిన్న పాపానికి నీకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే ఆ లాకర్ని తెరిచి మేము వెళ్ళిపోతాం. విన్నావుగా? నువ్వు వెళ్ళి ఈ తుపాకి పట్టుకుని బయట నిల్చో. నేను క్షణంలో పరిపూర్తి చేసుకుని వస్తాను. నిజంగా దేవుడి మీదొట్టు? నీ మీదొట్టు. వెళ్ళు. మమ్మీ, ఏమండి? కిందకెళ్ళొస్తానని వెళ్ళారు మమ్మీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.